పాప్ రారాజు మైకేల్ జాక్సన్ కి ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతని పాటలు ఒక ఎత్తైతే అతని డాన్స్ మరో లెవెల్. అందులోనూ మూన్ వాక్ ఒక ట్రెండ్ ని సెట్ చేసింది. కానీ అసలు ఈ మూన్ వాక్ ఎంజే కంటే ముందే మరొకరు చేశారని మీకు తెలుసా? ఇంతకీ ఆయనెవరు? ఈరోజు ఎందుకు ఏమిటి ఎలాలో తెలుసుకుందాం. మైకేల్ జాక్సన్ తొలిసారిగా 1983లో మోటౌన్ 25 ఎస్టర్డే టుడే ఫరెవర్ అనే ఒక టీవీ షోలో తన ఫేమస్ ఆల్బమ్ అయిన బిల్లీ జీన్ పర్ఫామ్ చేస్తున్న సందర్భంగా ఈ మూన్ వాక్ చేశారు. అది కాస్త సూపర్ హిట్ అయిపోయి ఎంజే క్రేజ్ ని మరో స్థాయికి చేర్చింది. అయితే ఈ మూన్ వాక్ ని అంతకు ముందే ఎంతో మంది బ్యాక్ స్లైడ్ పేరుతో ఈ స్టెప్ వేశారు. 1955లో ఫస్ట్ టైం ఇది రికార్డ్ అయింది. న్యూయార్క్ లోని అపోలో థియేటర్ లో బిల్ బెయిలీ అనే అమెరికన్ డాన్సర్ ఈ స్టెప్ వేశారు. బ్యాక్ స్లైడ్ గా పిలిచే ఈ స్టెప్ స్పెషల్ గా నిలిచిపోయింది. ఆ తర్వాత ఇదే స్టెప్ ని మైకేల్ జాక్సన్ తర్వాత ఇంకాస్త ఇంప్రవైజ్ చేసి స్టైలిష్ గా మార్చడంతో మూన్ వాక్ డాన్స్ ప్రపంచంలో ఒక స్పెషల్ స్టెప్ గా నిలిచిపోయింది.